గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ జునాన్కి అయితే గ్రూమింగ్ అయితే జరుగుతుంది అక్కడ. యాక్చువల్లీ ఇంతవరకు అయితే బ్లాగ్ రికార్డ్ చేయలేదు. అది చాలా కష్టమైంది దానికి. అది మూసుకది మాస్క్ అంతా ఏనికి ఇంకా దానికోసం మనం ఇంతవరకు బ్లాగ్ చేయలేదు. యాక్చువల్లీ బ్లాగ్ చేస్తుంటే ఇంకా తిట్టిరు ఇంకా ఇంట్లో వాళ్ళు, అరే ఫస్ట్ ఈ పని చేయరా, ఫస్ట్ ఈ పని చేసినాక మళ్ళీ బ్లాగ్ రికార్డ్ చేసుకుంటాం, మేము పట్టుకుంటామన్నారు. ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయితే పట్టుకోరు, మనం అయితే వెళ్దాం. ఇప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడు ఎంత ఆగమాం చేస్తుందంటే అంత ఆగమాం చేస్తుంది, మీకు చూపిస్తాను. చూడండి హెడ్ లైట్స్ చూడండి. యాక్చువల్ జీరో పెడదాం అందరం, జీరో పెట్టట్లేదు, కొంచెం జుట్టు ఉండాలని జీరో అయితే పెట్టినట్లే. ఇంకా తొందరగా వెళ్ళిపోతుందంట. జునా అని జుట్టు రెండు ఎంత వచ్చిందో, ఇంత జుట్టు వచ్చింది జునా అంది. యాక్చువల్లీ ఇంకా ఉంది అది, అదిలే ఫీమేల్ కదా, ఫీమేల్ కదా అది. ఇది చూడండి, జునగా చూడండి ఎంత భయపడుతుందో, ఘోరంగా భయపడుతుంది జున అయితే. అది ఎంత పట్టుకున్నా పెద్ద భయం ఉంది దానికి ఫుల్. ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కదా పెద్ద, అందుకని నాకు చాలా భయపడిపోతుంది అది. సెకండ్ టైం అయితే అట్లా ఫ్రీ అవుతుంది, కానీ ఫస్ట్ టైం కాబట్టి ఇంత భయపడుతుంది, లేకపోతే అంత భయపడకపోతుండే. ఇది చూసిరా జూనా కానీ జుట్టు చూడండి ఎంత వచ్చిందో, మస్తు జుట్టు వచ్చింది. దగ్గర 1 కిలో ఉంటుంది జుట్టు, మొత్తం ఫుల్ ఉంది మొత్తం. ఇదంతా అది ఇట్లా పెట్టేసినాము. జూనా చూడండి ఎట్లయిపోయిందో. కొన్ని రోజులు మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది, ఎయిర్ వచ్చేస్తుంది, ఇంకా ఎట్లయిపోయింది చూడండి. యాక్చువల్లీ ముందు బ్లాగ్స్ చూడండి దీన్ని ఎట్లుందో. యాక్చువల్లీ నా దగ్గర ముందు ఫోటో ఉంది ఒకటి, ఆ ఫోటో పెడతా దీని పక్కనే. ఆ ఫోటో ఈ ఫోటోని కంపేర్ చేయండి ఎంత ఎట్లుంది చూడండి. ఆ బెల్ట్ కూడా ఎంత లూజ్ అయిపోయింది చూడండి. జునానికి ఇక్కడ వేసినాం, ఎప్పుడు బెల్ట్ జునోకి ఇక్కడ వేస్తుండే, ఇప్పుడు ఇక్కడ వేసినాం. అయినా లూజ్ ఉంది, ఎందుకంటే మొత్తం చర్మం పైన ఉంటుంది. పమ్మీరన్ అనేది చర్మం పైన ఉంటుంది, మొత్తం ఎక్కువ చర్మం ఉంటుంది కాబట్టి దీనికి అట్లా ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం, కొన్ని రోజులు అయితే మళ్ళీ వచ్చేస్తాం ఆబ్వియస్గా. ఇప్పుడు చూడండి ఎట్లయిపోయిందో, మొత్తం నీట్గా అయిపోయింది. కొన్ని రోజులు ఇంకా ఒక దగ్గర ఒక 1 మంత్ 2 మంత్స్ పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ టైం కదా కటింగ్ చేయించింది, ఫస్ట్ టైం కదా డాడీ అది గ్రూమింగ్ చేయించింది. ఫుల్ హైవత్ చేసింది, మస్తు చాలా కష్టమైంది. అది కొరకనికి వచ్చింది, చాలా కష్టమైంది. కానీ ఎట్లా చేయించేసినాం, మెల్లగా చేయించేసినాం. అయిపోయింది. చలో గైస్, ఇంకైతే దీన్ని అయితే పడేసి వచ్చేద్దాం పోయి. అయితే బాత్రూంలోకి తీసుకుపోతున్నాం, ఎందుకంటే దానికి స్నానం చేయించేసి అయిపోతుంది. ఇంకా నేను వెళ్ళి చెత్త కూడా పడేసి వచ్చేసిన. ఇంకా నాకు స్నానం చేయించేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతాం. దాన్ని అయితే బాగా ఫ్రీగా అనుకుంటుంది. చాలా టెన్షన్ అయిపోతుంది, చాలా బాధపడిపోతుంది. అంటే ఫస్ట్ టైం కదా దానికి అది గ్రూమింగ్ చేయించింది, అందుకో మాగం అవుతుంది అసలు దానికైతే. జునానికి గ్రూమింగ్ అయినాక ఫస్ట్ టైం అయితే స్నానం అయితే చేయిస్తున్నాము, కానీ అది చాలా టెన్షన్ పడుతుంది. చలో ఇంకా ఆయన చేయించేస్తే కొంచెం పోయి ఫ్రీగా పోయి అనుకుంటుంది. నేను ఇంకా డాడీ ఇద్దరం కలిసి చేయిస్తున్నాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, అన్నము ఇంకా బెండకాయ కర్రీ. ఏమైంది జునో, ఏమైంది? వద్దులే. జునోడు చూసిందా ఇట్లా భయపడుతుండో, వాడిని కాలు చూడండి ఇక్కడ. అదో ఏమైందిరా, అమ్మ నొక్కుతుంది పాపము. ఏమైంది ఇట్లా అంటే ఏమవుతుంది నీకు? ఇది చూడండి ఎట్లా నొక్కుతుందో. యాక్చువల్లీ ఇది కప్పినాము, అయినా కానీ నొక్కుతుంది పాపం. బయటికి పోదామా జునో, బయటికి పోదామా? యాక్చువల్లీ ఇది ఒకరోజు ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే దానికి అలవాటు అవ్వాలి కదా. ఇంకా దానికోసమని ఇట్లా భయపడుతుంది అనుకుంటున్నా. 1-2 రోజులు చూద్దాము, లేకపోతే ఏం చేయలేం కానీ చూడాలి. ఇంకా ఎట్లా ఎప్పుడు తగ్గుతుంది ఏంది భయం దీనికని. బయటికి పోదామా? బెల్ట్ వేసుకుందామా? పోదామా? ఫుల్ వణుకుతుంది మమ్మీ ఇది. అది చూడు ఎట్లా వణుకుతుంది చూడు, గడగడ అని భయపడిపోయింది అది. అంతే భయపడింది. ఇది కట్ చేయించినామని భయపడుతుంది కదా, అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు, ఎందుకంటే కట్ చేయించి ఏమైనా అవుతుందేమో నాకు అది అని దీని టెన్షన్ పడి భయపడుతుంది. దానివల్ల ఇది ఇంత టెన్షన్ పడిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చి కట్ చేసారు కదా మార్నింగ్, ఇంకా దాన్ని కూడా టెన్షన్ పెట్టుకొని ఉంది ఇది. ఎవరు వాళ్ళు వచ్చి కట్ చేసారు ఏంది ఇదంతా అని, దాని టెన్షన్ ఆగమాగం అవుతుంది ఇదంతా. జూనోగాడు అయితే ఎక్కి నా ఒడ్లో అయితే కూర్చుండు. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇల్లు అయితే కడుగుతారంట, ఇంకా దానికోసమని దీన్ని అయితే ఒళ్ళు వేసుకొని కూర్చున్నా. ఇప్పుడు చూడండి ఒళ్ళో కూర్చున్నప్పుడు అయితే అసలు అంటే భయపడట్లేదు, కానీ కింద పెట్టేటప్పుడు అయితే భయపడిపోతుంది. ఇంకా అందుకో మేము ఒళ్ళు వేసుకొని అయితే కూర్చున్నా.
ఇంకా ఇట్లే కూర్చొని జునాడు అసలు నా ఒంట్లోకి వెళ్ళి అయితే నెగుస్తలేడు. ఇంకా పాలు అయితే వచ్చినాయి. యాక్చువల్లీ ఈరోజు కాఫీ తాగుతున్నా. కాఫీ ఇంకా పైన బిస్కెట్. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఆఫీస్కి అయితే కలుద్దాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళకపోతే వెళ్దాం. ఫైనలీ అన్నం అయితే తినేసిన. ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ అయితే అంతే. ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్ మాట్లాడదాం. అంతవరకు అండ్ గుడ్ నైట్.